అందరికీ నమస్కారం. పులివెందుల పులి సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పుకుంటున్న పులివెందుల పిల్లి ఈరోజు ఏదో కొన్ని కారుకూతలు కూసింది మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఆ పులివెందుల పిల్లిని, జగన్మోహన్ రెడ్డి గారిని. నువ్వు పోటీ చేసిందేమో 175కి 175, కానీ గెలిచింది పట్టుమని 10. అంటే నీకు వచ్చిన సీట్లు 6%. కానీ జనసేన పోటీ చేసింది 21, గెలిచింది 21. అంటే 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన పార్టీ జనసేన పార్టీ, మా పార్టీ. నీలాగా తండ్రి పేరు చెప్పుకొని, తండ్రి శవం దగ్గర పెట్టుకొని, తండ్రి శవం ముందు సంతకాలు ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించి బాబాయ్ చావుని, తండ్రి శవాన్ని వాడుకొని సీఎం కాలేదు, రాజకీయాలు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ నలుమూలైనా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే ద పొలిటికల్ గేమ్ చేంజర్ అని చెప్తారు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందంటే, అయ్యా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, బాబు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి దిగజారిపోయావు. నీకు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక అర్హత లేదని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి. ఈరోజు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే దానికి ప్రధాన కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నీకు పవన్ కళ్యాణ్ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది, అంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు తండ్రి ఫోటో, తండ్రి పేరు పెట్టుకొని పార్టీ పెట్టావు. తండ్రిలాగా పాలిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి గెలిచావు. ఆ వైఎస్ఆర్ నీ పేరు ముందు కానీ, నీ పార్టీ పేరు ముందు కానీ వైఎస్ఆర్ అని తీసేస్తే మా ఇంట్లో కూపర్ కాదు కదా, వీధి కుక్కలు కూడా నిన్ను తేకవు. కానీ అధికారంలోకి వచ్చాక తండ్రి బొమ్మను తీసేసావు. నీ సొంత లాభం కోసం కన్న తల్లిని, చెల్లిని ఇష్టానుసారం వాడుకున్నావు. తర్వాత నువ్వు గెలిచాక వాళ్ళని కూడా మెడబెట్టి బయటికి గంటేశావు. ఇప్పుడు కనీసం నీ సొంత చెల్లెళ్ళు, తల్లి నీతో ఉన్నారా? అది చూసుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వా మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది? నీకు గత ఎన్నికల్లోనే ప్రజలు చాలా బుద్ధి చెప్పారు. 175కి 175 నిలబెట్టి 11 స్థానాల్లో నేను నిలబెట్టారు. అయినా నీకు బుద్ధి రాలేదు. నీ ఆత్మ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది నీ పార్టీ నుండి వెళ్ళిపోయారు, అయినా కూడా నీకు బుద్ధి రావట్లేదు. అసలు నీకు ఈరోజు నీ పరిస్థితి, ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటో అసలు ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకున్నావా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు ఇలా 11 సీట్లలో పడిపోవడానికి కారణం ఏంటో కనీసం అద్దం ముందు నిలబడి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి టార్గెట్ చేస్తేనే నిన్ను, నీ పార్టీని చెప్పిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అత్తపాతాళానికి తొక్కుతా అని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈరోజు అలా ఉన్నావు. కానీ ఇంకా నీకు బుద్ధి రాకపోతే నీ పార్టీని కనీసం నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో అయినా నువ్వైనా గెలవాలంటే, మళ్ళీ చెప్తున్నా, నువ్వైనా గెలవాలంటే పవన్ కళ్యాణ్ గారి జోలికి రావద్దు. వస్తే ఇంకా నీకు, నీ పార్టీకి గుండు సున్నానే మిగులుతుంది. అందరూ నాలాగా మంచిగా పద్ధతిగా మాట్లాడరు. చెత్త మాటలు మాట్లాడడం పక్కన పెట్టు, లేదంటే మా వాళ్ళ సమాధానం కూడా చాలా చెత్తగా ఉంటుంది. వినమ్రంగా జనసేన పార్టీ తరపున తెలియజేసుకుంటున్నాను. నమస్తే. జై జనసేన, జై హింద్.